నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఈరోజు వచ్చేసి మన కడప శారదానిలయం హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము ఈరోజు కడప నగరంలో మన అమరస్వామి వారి కళ్యాణ మండపంలో ఒక బృహత్తర కార్యక్రమంగా నిర్వహించడం జరిగింది. దాదాపు 52 సంవత్సరాల తర్వాత మా పూర్వ విద్యార్థులు, తోటి స్నేహితులు, బాల్య స్నేహితులు అందరూ కూడా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి అందరం కూడా ఆత్మీయంగా కలుసుకున్న శుభవేళ జీవితంలో మర్చిపోని రోజు ఈరోజు. ఎందుకంటే తీపి గుర్తులు, స్వీట్ మెమోరీస్, మన పాఠశాల సమయంలో మనం చదువుకున్న తోటి విద్యార్థులతో, అలాగే గురువులైనటువంటి పెద్దలందరూ కూడా మా గురువర్యులు నాగమణి సార్ గారు, అలాగే రమణారెడ్డి సార్ గారు, రామ్లింగన్ సార్ గారు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించాలనే ఒక ఆలోచన, రీయూనియన్ అనే కార్యక్రమంతో ఆలోచన మన విద్యార్థి, మన బాల్య స్నేహితులైనటువంటి రవి గారు, అలాగే విజయలక్ష్మి గారు ఇద్దరి మేధస్సు నుంచి వచ్చిందే ఈ కార్యక్రమము. అందరం కూడా గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు మేమంతా కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేయడం జరిగింది. మేము ఊహించిన దానికన్నా కూడా బాగా ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారైనా మనమంతా కూడా కలిసాలని చెప్పి కూడా ఒక తీర్మానం కూడా చేసుకోవడం జరిగింది. శారదానిలయం హై స్కూల్లో చదివిన వాళ్ళు మా తోటి పూర్వ విద్యార్థులు చాలా వివిధ ఉన్నత స్థానాల్లో, చాలా ప్రభుత్వ ఉద్యోగులుగా, వ్యాపార రంగాల్లో చాలామంది రాణించి చాలా ఉన్నత స్థాయికి ఎదగడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకొని భవిష్యత్తులో కూడా మనందరి జీవితాల్లో కూడా వెలుగు నింపి సుఖ సంతోషాలతో, అలాగే అష్ట ఆయురోగ్య ఐశ్వర్యాలతో విరాజిల్లాలని చెప్పి ఆ అల్లాను కూడా, భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాను. శారదానిలయం హై స్కూల్ అంటేనే ఒక బ్రాండ్ అనేది స్కూల్. అది ఆ స్కూలు ఈరోజు లేకపోవడం ఒక రకమైన బాధాకరమైన విషయమే. అయినా కూడా విధి రాత ఎటుంటూ మనం చెప్పలేము. ఆ శారదానిలయం హై స్కూల్ అంటే ఎంతో పూర్వకాలంలో ఒక పేరు గల పాఠశాల. అది ఎందువలన అది కనుమరుగైపోయింది. అది చాలా బాధగా ఉండదు. అయినా కూడా ఇటువంటి కార్యక్రమాల వల్ల, గెట్ టుగెదర్ వల్ల మళ్ళా మనం రీయూనియన్ అయ్యి పాత జ్ఞాపకాలు, పాత తీపి గుర్తులు ఇవన్నీ కూడా మెమరీ వేసుకొని చాలా 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 సంతోషంగా ఉండాలి. అవుతున్నాము. చాలా ఈ ఆనందానికి అవధులు లేవు. అంత ఆనందము పట్టలేకున్నాము. మేము ఊహించలేము. ఏదో ఒక ఆలోచనతో ఆ రోజు ఒక 4 నెలల ముందు కొంతమంది ఒక 15-20 మందితో కలవడం జరిగింది మానస ఇన్ హోటల్లో. మనము అప్పుడు ఒక 26 మంది ఏమో అటెండ్ అయినారు. అందరం కూడా ఆ రోజు తీర్మానం చేసుకొని ఇంకా గ్రాండ్గా చేయాలా, కుటుంబ సమేతంగా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మనము ఈ రీయూనియన్ కార్యక్రమం చేసుకుంటే బాగుంటుందనే ఒక ఆలోచనతో అందరం కూడా ఆ రోజు నిర్ణయించుకొని 4 నెలలు 5 నెలల తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం ఎంతో పగడ్బందీగా, ఎంతో ప్రణాళికగా, ప్లానింగ్గా చేసి ఈరోజు సక్సెస్ఫుల్గా విజయవంతం చేసే దాంట్లో ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో భాగస్వామ్యం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాబోయే తరాని వారికి కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఒక మెసేజ్ మాదిరిగా ఉంటుందని మేము భావిస్తున్నాం. సార్, చిన్ననాటి జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి సార్? చిన్ననాటి జ్ఞాపకాలు చాలా బాగున్నాయి. అవి మేము మరువలేనివి. గురువు గారి దెబ్బలు, వాళ్ళు కట్టెతో కొట్టే, మనం ఏమన్నా అల్లరి చేస్తామంటే కట్టెతో కొట్టే ఆ దెబ్బలు మనము జీవితంలో ఒక క్రమశిక్షణ నేర్చుకునేదానికి వాళ్ళు మాకు అలవర్చడం జరిగింది. ఆ రోజు మాకు తెలియనితనము, ఏంది ఈసారి ఇట్లా కొడతాడు, ఇట్లా తిట్టాడు అని మనం అనుకుంటున్నాం, బాధపడుతున్నాం. కానీ ఈరోజు వాళ్ళు ఆ రోజు మనకు క్రమశిక్షణతో మనం ఏ విధంగా మెలగాల అని చెప్పి వాళ్ళు నేర్పించడం వల్ల ఈరోజు మనం ఈ స్థాయికి ఎదగగలిగినామంటే ఆ గురుతల్లులు చెప్తారు కదా, మాతృదేవో భవ, పితృదేవో భవ, గురువోదేవో భవ, గురువు మించిన దైవం లేదని చెప్పి మనం చెప్తున్నారు. కాబట్టి మనం అదే రకంగా ముందుకు సాగాల, వారి యొక్క దీవెనలు ఉండాలా ఎల్లప్పుడూ కూడా. ఏ విధంగా మాతృదేవ పితృల వాళ్ళ దీవెనలు ఉంటాయో గురువులు వాళ్ళ దీవెనలు ఉంటేనే ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో విరాజిస్తారని మా ప్రగాఢ నమ్మకం. After 53 years
This is the reunion of old schoolmates. This is the schoolmates program. Then it is called as a schoolmates happy hour program. We designed this as a temple of education. So the name of the school is Sri Sarada Nilayam High School. Actually we expected around 35 to 40 members. It is a mega grand gala success. Nearly 55 members have been attended to this program. Some people they missed due to their health and all. Here almost all are senior citizens, but the program is very grand success. The main concept of this program is to assemble all 53 years back friends, so called they are called the senior citizens. And today almost 85% above than that all classmates have been attended, and we met, we shared our feelings, and it is a mega grand gala program. Thank you very much. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ 65 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఈ టైంలో కలవడం అనేది వెరీ హ్యాపీ. సార్ మీ ఫ్రెండ్స్ కలిసారు కదా, ఇలా ఫీల్ అవుతున్నారు మీరు? It is a great feeling actually. ఈ ఫ్రెండ్స్ దే సెంటర్డ్ మీ యాజ్ ఎ కోఆర్డినేటర్, అండ్ everybody supported, everybody contributed for spending the money, and it is a very great moment, great pleasure. సార్ చిన్నప్పుడు జ్ఞాపకాలు ఏమన్నా చాలా మెమరబుల్గా ఏమన్నా Memorable because the painful thing is today we don't have the teachers who taught us the good thing and all, and only the two pair of teachers still alive. It is our lucky. We invited them. They blessed us. They attended, and we honored them. సార్ మీ ఫ్రెండ్స్ ఎలా పొజిషన్స్లో ఉన్నారు? See, some people are retired SC Superintendent Engineer of Panchayat Raj, Superintendent Engineer of Irrigation. Some people are retired judges, and some AGMs of bankers. And I also retired as a public relation officer. And my son is studying he working as a urologist in MMM Madras Medical Mission. And my son is doing public service at Chennai. He is posted at Chennai Madras Medical Mission.